తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను. తెలియపరచెదను. కలువరి సిలువా రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువా రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును. నిత్యము కీర్తింతును. పరిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు. విజయమునిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు. విజయమునిచ్చెదవు. విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు. నమ్మదగిన వాడవు. విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు. నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును. నిత్యము కీర్తింతును. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండును. నూతనముగా నుండును. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండును. నూతనముగా నుండును. నీదు విశ్వాస్యత గోపాలై మారనిదై ఉండును. మారనిదై నీదు విశ్వాస్యత మారనిదై ఉండును. మారనిదై యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును. నిత్యము కీర్తింతును. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా. నిందారహితునిగా. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా. నిందారహితునిగా. నమ్మకమయ్యున్న నా ప్రభువా నన్ను కాచెదవు. నన్ను కాచెదవు. నమ్మకమయ్యున్న నా ప్రభువా నన్ను కాచెదవు. నన్ను కాచెదవు.
56 అండి, సాంగ్ నెంబర్ 56. పాత పుస్తకంలో కొత్త పుస్తకంలో కూడా అదే సంఖ్య. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే. పాట సంఖ్య 56, సాంగ్ నెంబర్ 56 పాడుకుంటారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువారు నాను వ్యర్థమే. మీరు వేకువని రాకైనా తర్వాత పండుకొనుచో, మీరు తర్వాత పండుకొనుచో. ఆచితమైన ఆహారమును, ఆచితమైన ఆహారమును మీరు తినుచుండుగా వ్యర్థమే. మీరు తినుచుండుగా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే. తన ప్రియులు ప్రేమించుచుండగా తానే ఇచ్చుచున్నాడు, వారికి తానే ఇచ్చుచున్నాడు. తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము, తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము. కనేడి గర్భఫలము బహుమానమే, కనేడి గర్భఫలము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే. యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు, బలవంతుని చేతిలోని తనాముల పొదిని నింపుకొనువాడు, తనాముల పొదిని నింపుకొనువాడు ధన్యుడు అతివాడు, బహుగా ధన్యుడు అతివాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే. యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచు వారందరును ధన్యులు, నడుచు వారందరును. మహామేలు నీకు కలుగును, మహామేలు నీకు కలుగును. నిశ్చయముగా నీవు ధన్యుడవు, నిశ్చయముగా నీవు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే. నీవు ధన్యుడవు, లోగిన నీ భార్య పాలించు ద్రాక్షవల్లి, వలె నుండు పాలించు ద్రాక్షవల్లి. చుట్టూ నీ పిల్లలు భోజనపు వల్ల, చుట్టూ నీ పిల్లలు వలివా మొక్కల వాలే, వలివా మొక్కల వాలే.
వాదిల్చోను యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే. నీ జీవితమంతా యెరూషలేముకు క్షేమము కలుగుజయే, చుట్టూ క్షేమము కలుగుజయే. నీ పిల్లలను చూదువు నీవు, నీ పిల్లలను చూదువు నీవు. ఇశ్రాయేలు మీద నిత్యము సమాధానముండును. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువారు ఏదో దినాలు వ్యర్థమే. పాట సంఖ్య 706 అండి. పాత పుస్తకాల్లో 690వ పాట. మిమ్మును నింపే మేలుల తోడ అవియే పరలోక దీవెనలు. సాంగ్ నంబర్ 706, ఓల్డ్ నంబర్ 690. అందరం కూడా కలిసి పాడుకుంటాం. మిమ్మును నింపే మేలుల తోడా అవియే పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవియే పరలోక దీవెనలు. ఆయన మందిర మందే మీకు, ఆయన మందిర మందే మీకు. అధిక దీవెనలు దొరుకును ఎన్నో, అధిక దీవెనలు దొరుకును ఎన్నో. తన మందిర సమృద్ధి పొంది, తన మందిర సమృద్ధిని పొంది. సాగుడికి వచనము, సాగుడికి వచనము. మిమ్మును నింపే మేలుల తోడా అవియే పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవియే పరలోక దీవెనలు. నీ పాపములను పరిహరించును ప్రభు, నీ పాపములను పరిహరించును ప్రభు. నీకు విమోచన తన ఎదుకలను, నీకు విమోచన తన ఎదుకలను. సాధుని కృప మహా దైశ్వర్యముతో, సాధుని కృప మహా దైశ్వర్యముతో. సంతోషించుడి మీరు, సంతోషించుడి మీరు. మిమ్మును నింపే మేలుల తోడా అవియే పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవియే పరలోక దీవెనలు. గణరాజ్యముతో విమోచించిన, గణరాజ్యముతో విమోచించిన వారికి ప్రభువు ఇచ్చును స్వాస్థ్యము, వారికి ప్రభువు ఇచ్చును స్వాస్థ్యము.
ఆలివారిగా నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు ప్రభు యేసునందరూ స్వీకరించెదరు ప్రభు యేసునందరూ స్వీకరించెదరు నీతని వామను స్వతంత్రించుకొని నీతని వామను స్వతంత్రించుకొని పరిశుద్ధాత్మ వరమును పొంది పరిశుద్ధాత్మ ఆత్మలో ఆనందించెదరు ఆత్మలో ఆనందించెదరు నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు నిమ్మను తీరులుగా చేయును ప్రభువు నిమ్మను తీరులుగా చేయును ప్రభువు మునుపటి కన్నా హెచ్చుగా నీచి మునుపటి కన్నా హెచ్చుగా నీచి నీతోనుండా కోరెను నిత్యము నీతోనుండా కోరెను నిత్యము వందుడే ప్రభు దీవెనలు వందుడే ప్రభు దీవెనలు నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు ఆయన కృపలో వాటిల్లినచో ఆయన కృపలో వాటిల్లినచో అనుదినము ప్రభు నీవు దీవించును అనుదినము ప్రభు నీవు దీవించును తన కృప నిన్ను ఆవరించును తన కృప నిన్ను ఆవరించును ఆనందించుడి కృపను ఆనందించుడి కృపను నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు జయ జీవితమును కలిగిన వారే జయ జీవితమును కలిగిన వారే తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు విశ్వాసముతో విజయము పొంది విశ్వాసముతో విజయము పొంది ఆడుడే హల్లెలూయా ప్రభుకే ఆడుడే హల్లెలూయా ప్రభుకే నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు నిమ్మను నింపే మేలుల తోడా అవి ఏ పరలోక దీవెనలు ఈ సాయంకాల సమయంలో మన ప్రియ సహోదరులు
జాన్ శ్రీనివాస్ గారు, సహోదరి గ్రేస్ పిల్లలు వారి యొక్క నూతన గృహ ప్రతిష్ఠ కొరకై వారి కుటుంబ పక్షాన, సంఘ పక్షాన, బేతేలు మందిరం సంఘ పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దయచేసి 708వ పాట పల్లవి మొదటి వచనం పాడుకుంటాం. ముందు చైర్స్ దయచేసి ఆక్యుపై చేయండి. దేవుని వాక్యము బోధించబడేటువంటి సమయంలో మరి మిమ్మల్ని దాటుకుని ఆలస్యంగా వచ్చిన వారు ముందుకు రావడానికి కష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలు కింద కూర్చోగలిగిన వారు మరి పెద్దవారికి చైర్స్ ఖాళీ చేసి ఇవ్వండి. 700 బయట ఉన్నవారు దయచేసి లోపలికి రండి. ఎనిమిదవ పాట పాత పుస్తకాలు అయితే 692. యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలులు చేశాను. పల్లవి మొదటి వచనం మాత్రం పాడుకుంటాం. లేచి నిలబడి పాడుకుంటాం. దయచేసి ముందున్నటువంటి కుర్చీలను మీరు ఆక్యుపై చేయాలని మనం చేస్తుంటున్నాం. చిన్నపిల్లలు దయచేసి ముందు కూర్చుని సహాయపడండి. చిన్న బాయ్స్ ఎట్లా కూర్చున్నారో ఆ రీతిగా చిన్నపిల్లలు ముందుకు వచ్చి సహాయం చేయండి. బ్రదర్స్ దయచేసి కైండ్లీ కమ్ ఫార్వర్డ్. సిస్టర్స్ కూడా ముందుకు రావాలి. ఫ్రంట్ చైర్స్ దయచేసి ఆక్యుపై చేయండి. 708. యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేసెను. తన కృప కనికరములు మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ వనమయన జనము ఆయన సంతతియు. వనమయన జనము ఆయన సంతతియు. సిలువ మరణము ద్వారా మనకు తనదు జీవము నీచే. సిలువ మరణము ద్వారా మనకు తనదు జీవము నీచే. ఎంత అద్భుతారక్షకు, ఎంత అద్భుతారక్షకు. యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేసెను. తన కృప కనికరములు మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ మనం గృహ ప్రతిష్ఠ కొరకై దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ముందు మన సహోదరుడు జాన్ శ్రీనివాస్ గారు తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని దేవుడు ఏ రీతిగా ఈ యొక్క గృహం నిర్మించుకుంటూ వారికి సహాయపడుతూ వచ్చారో వారు మనకి కొద్ది మాటల్లో వివరిస్తారు. బ్రదర్ రండి. మైక్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. వచ్చిన వారందరిని బట్టి మరి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా పేరు శ్రీనివాసు. కాకపోతే యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మరి నాకు బాప్తిసంలో జాన్ అని పేరు పెట్టారు. అది కాస్త ఎఫ్రైమ్ అనే జాన్ శ్రీనివాస్ అని మార్చేశారు. నాకు కృపావరం అన్న జాన్ అని పిలిచేవారు. ఆ తర్వాత జాన్లు ఎక్కువ ఉన్నారని నన్ను జాన్ శ్రీనివాస్ అని ఎఫ్రైమ్ పిలవడం స్టార్ట్ చేసి అది కాస్త జాన్ శ్రీనివాస్ అయిపోయింది.
సరే, మరి ఈ దినమున మీ అందరికీ నేను ఏ విధంగా దేవుణ్ణి నమ్ముకున్నానో మరి విషయాలు చెప్పాలని అన్నవాళ్ళు మరి కొంత